ప్రజెంట్ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మూవీస్ ప్రతిష్ట అంచెలంచెలుగా పెరిగిపోతుంది. కానీ కొన్ని రోజులుగా మన టీఎఫ్ఐ యాక్టర్స్ ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ లోనే ఎక్కువ కనిపిస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ గారి కేసు. ఈ వీడియో ఇప్పుడే చేయడానికి కారణం ఏమిటంటే రాజకీయ నాయకులు కూడా దీంట్లో ప్రత్యక్షంగా మాట్లాడడం. ఈ వీడియోలో ప్రతి ఒక్కటి రైట్ ఫ్రమ్ December 4 టు టిల్ నౌ మొత్తం జరిగింది మీ ముందు పెడతా. మీరే చెప్పండి ఈ తప్పు ఎవరిది అని. అది రాజకీయ నాయకులదా, పెయిడ్ ప్రీమియర్స్ కి పర్మిషన్ ఇచ్చిన దాన్ని సద్వినియోగం పరుచుకొని మూవీ సంబంధించిన వాళ్ళదా అని కామెంట్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. December 4th, 2024 పుష్ప 2 రిలీజ్ కి 1 డే బిఫోర్ అంటే పెయిడ్ ప్రీమియర్స్ రోజు అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీతో సంధ్య థియేటర్ కి వస్తున్నట్టు అందరికి తెలిసి అక్కడికి తండోపతండాలుగా జనాలు వచ్చేశారు. ఆ తండోపతండాల్లో వచ్చిన జనంలో ఒకరు భాస్కర్ గారు, ఆయన భార్య పేరు రేవతి గారు. వారిద్దరికి 2 పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఒక పాప. ఆ అబ్బాయి పేరే తేజ్. ఆ కుర్రాడి వయసు 8 సంవత్సరాలు ఉంటుంది. అల్లు అర్జున్ గారికి అభిమాని. 3-4 నెలల నుంచి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఆ కుర్రాడు వాళ్ళ నాన్న చెప్పారు. ఆ కుర్రాడు అడగడంతో భాస్కర్ గారి ఫ్యామిలీ సంధ్య థియేటర్ కి వచ్చారు. కొంత సమయానికి అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చారు. వచ్చి సన్ రూఫ్ ఓపెన్ చేసి అక్కడి వాళ్ళకి అభివాదనం చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే భాస్కర్ గారి ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోయింది. భాస్కర్ గారు వాళ్ళ కొడుకు ఒకవైపు మరియు తేజ్ రేవతి గారు మరోవైపు. ఆ సౌండ్ కి పాప ఏడుస్తుండడంతో ఒక స్ట్రేంజర్ ఆ పాపని ఇంట్లో విడిపెట్టి రండి అని చెప్తాడు. అలాగే ఆ పాపని ఇంట్లో వదిలి వచ్చి కాల్ చేస్తే రేవతి గారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అప్పుడు భాస్కర్ గారు ఒక ఆఫీసర్ ని, సార్ నా భార్య బాబులు ఇద్దరు లోపల ఉన్నారు, నేను లోపలికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అడుగుతారు. ఆ పోలీస్ ఆ బాబు వేసుకున్న షర్ట్ కలర్ అడుగుతారు. ఆ ఫోటో చూపిస్తాడు. వాళ్ళ కొడుకే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లాల్సి వచ్చింది అని చెప్తారు. ఈ సిచ్యువేషన్ లోనే రేవతి గారు తొక్కిస్లాట్ లో చనిపోయారు అని చెప్తారు. ఇది తెలిసిన అల్లు అర్జున్ గారు ఆ కుటుంబానికి నెక్స్ట్ రోజు 25 లక్షల ఆర్థిక సహాయం మరియు కుటుంబానికి అండగా ఉంటారని చెప్పారు. December 13, 2024 సడన్ గా అల్లు అర్జున్ గారి ఇంటికి పోలీసులు వచ్చి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి పట్టుకెళ్లి ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ నుంచి హైకోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు ఆన్ రిమాండ్ మీద. అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు ఆ రోజు సంధ్య థియేటర్ దగ్గర చాలా తక్కువ మంది పోలీసులు ఉన్నారు అని ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పారు. దాంతో ఇంటరమ్ బెయిల్ వచ్చింది అల్లు అర్జున్ గారికి. ఆ తర్వాత ప్రతి ఒక్క సెలబ్రిటీ అల్లు అర్జున్ గారి ఇంటికి వచ్చారు. December 21, 2024 అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఈ విషయం గురించి మాట్లాడారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు లోపలికి వెళ్ళారో అక్కడ కూర్చొని మూవీ చూస్తున్నారో ఆల్రెడీ బయట ఘోరం జరిగిపోయింది. ఇది తెలిసిన ఏసీపీ లోపలికి వెళ్లి హీరోకి చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆ థియేటర్ సిబ్బంది వెళ్ళడానికి అనుమతించలేని పక్షంలో వారికి వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్లి హీరోకి మీరు ఇక్కడ కూర్చుంటే బయట శాంతి భద్రతలకి అదుపులో ఉండట్లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హీరోకి చెప్తారు. ఏసీపీ చెప్పినట్లు అల్లు అర్జున్ వినకుండా సినిమా అయిపోయేదాకా ఉంటాను అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆ తరువాత ఇది సద్దు మనగపోవడంతో డీసీపీ వచ్చి హీరోకి మీరు ఇక్కడ నుండి వెళ్ళాలి లేకపోతే పోలీస్ స్టేషన్ లో వేస్తామని చెప్తే అప్పుడు అల్లు అర్జున్ గారు కారులో నుంచి వెళ్ళడానికి కార్ ఎక్కారు. మళ్ళీ అల్లు అర్జున్ గారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి అందరికి అభివాదం చేస్తున్నారని, ఇదెక్కడి మానవత్వం అని రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. మరియు అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చేసరికి ప్రతి ఒక్క సెలబ్రిటీ హీరో ఇంటికి వెళ్లారని, ఆయన పరామర్శించడానికి వెళ్లారని, కానీ ఏ ఒక్క సెలబ్రిటీ అయినా వెళ్లి ఆ పిల్లాడికి గాని ఆ కుటుంబాన్ని గాని పరామర్శించారా అని సూటిగా ప్రశ్నించారు. ఎస్, ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయమే. మీరు కామెంట్ చేయండి ఎవరి తప్పు అని. పోలీసులదా, పర్మిషన్ లేకుండా వచ్చిన యాక్టర్దా, థియేటర్ యాజమాన్యందా అని. ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.